క్వాలిటీ బాగుంది, చాలా బాగుందండి. ఇది బాగా వాడదాం, ఇదే వాడతాను. ఇంక దీన్ని వాడాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే వైఫై పీటీ కెమెరా. ఇది అవుట్డోర్ కెమెరా అనమాట, హై సెక్యూర్ నుంచి. ఇది 3 మెగాపిక్సెల్ కెమెరా. ఇది ఎలా కనెక్ట్ చేయాలి, వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది కూడా మీకు చెప్తాను. ఇది ఆల్రెడీ మనం దగ్గర ఒక 25 కెమెరాస్ వరకు ఇన్స్టాల్ చేసాం. వీడియో అయితే మీరు ఎవరైనా వైఫై కెమెరా కోసం చూస్తుంటే అవుట్డోర్లో ఈ కెమెరా అయితే మీకు బాగుంటుంది. ఇది లింకేజ్ కెమెరా. ఇది మీకు దీని ప్రైజు అలాగే అన్నది మీకు డిస్క్రిప్షన్లో ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను. మొబైల్ నెంబర్ కూడా, అంటే ఎవరికైనా కెమెరా కావాలంటే ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు కెమెరా అనేది మీకు మీ ఇంటికి పార్సిల్ ద్వారా పంపించడం జరుగుతుంది అనమాట. ఇది కెమెరా అనేది బాక్స్లో అసలు ఏమి ఇచ్చారు ఏంటో చూపిస్తాను మీకు. ఈ కెమెరా వచ్చేసి మీకు ఐఫోన్కి అలాగే ఆండ్రాయిడ్ కూడా, ఐఫోన్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట కెమెరా. ఇది ఈ విధంగా మీకు వైఫై అలాగే P2P మోషన్ డిటెక్షన్ అనేది ఉంటుంది కెమెరానికి. లింకేజ్ కెమెరా. ఇక్కడ చూడండి, పాయింట్ టిల్ట్ అంటే ఇది రొటేట్ అవుతుంది కెమెరా. ఒకటేమో ఫిక్స్డ్ లెన్స్ ఉంటుంది. ఇది అవుట్డోర్ IP66 అనమాట. అంటే వర్షంలో కూడా దీనికి మనకేమీ ప్రాబ్లం ఉండదు. అలాగే నైట్ కలర్ వస్తుంది, నైట్ కలర్. అలాగే 2-way ఆడియో పనిచేస్తుంది. మైక్ SD కార్డ్ వచ్చేసి దీనికి 256 GB మెమరీ కార్డ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు చెరువుల దగ్గర కానీ పొలంలో కానీ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను. దీనికి పవర్తో పనిచేస్తుంది అనమాట. అలాగే సోలార్ కెమెరా ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది కూడా మన ఛానల్లో, మన మొబైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ప్రతి వీడియో కూడా మన ఛానల్లో ఉన్నాయన్నమాట. కెమెరా ఇది ఫ్రెండ్స్, మనకి కెమెరా ఈ విధంగా ప్యాక్లో ఈ విధంగా వచ్చింది. ఒకసారి మీకు నేను చూపిస్తాను. చూడండి, కెమెరా అనేది ఇది. అలాగే ఇంకా బాక్స్లో ఇచ్చారు, అది కూడా చూద్దాం ఒకసారి మనం. బాక్స్లో వచ్చేసి అడాప్టర్ ఇచ్చారనమాట. ఇందులో అడాప్టర్ అనేది ఒకటి వస్తుంది. అలాగే దీనికి మాన్యువల్ బుక్ అనేది కూడా ఇచ్చారు. అలాగే మెమరీ కార్డు ఒకటి. మెమరీ కార్డు ఇది 64 GB మెమరీ కార్డు. ఇది 64 GB మెమరీ కార్డు. ఇందులో మెమరీ కార్డు అనేది రాదు ఫ్రెండ్స్ మీకు. మెమరీ కార్డు సెపరేటు, ఇది కెమెరా సెపరేట్ అనమాట. మనం రెండు కలిపి ఒకే ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. మీకు బెస్ట్ ప్రైస్కి కింద అవైలబుల్గా ఉంటుంది. చూడండి ఒకసారి. ఇది కెమెరా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. మీకు వాళ్ళకి మనకి అంటే ఈ విధంగా ఇన్స్టాల్ చేయొచ్చు, వాళ్ళకి ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా. ఒకటేమో పవర్కి, ఒకటి పవర్. ఇప్పుడు మీరు ఏంటంటే బాక్స్లు ఇచ్చిన అడాప్టర్ మాత్రం యూజ్ చేయండి. మీరు ఎక్కువ అడాప్టర్ యూజ్ చేస్తే కెమెరా మీకు బర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికోసం చూసుకోండి. అలాగే మీకు రీసెట్ చేయడానికి బటన్ కూడా ఇక్కడ ఇచ్చారు, అది మంచి విషయం అని చెప్పాలి. అలాగే ఇది ల్యాన్ పోర్ట్ అనమాట. ల్యాన్ పోర్ట్ ఎందుకోసం అంటే మీరు వైఫై సిగ్నల్లో మీకు సిగ్నల్లో లాస్ అవుతుంది అనుకోండి, అంటే కొంచెం లాంగ్లో ఉన్నప్పుడు వైఫై సిగ్నల్ రాదు కదా, అటువంటిప్పుడు మీకు ఈ వైఫై పోర్ట్ అంటే ల్యాన్ కేబుల్ ద్వారా ఈ విధంగా ఉంటుంది. ఇది 3 మెగాపిక్సెల్ కదా, 3+3 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది కింద కెమెరా. ఇది ఒకటేమో ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఇది ఇంకోటి ఫిక్స్డ్గా ఉంటుంది. ఇవి మీకు యాంటీనాస్ ఈ విధంగా రెండు ఈ విధంగా పైకి పెట్టుకోవచ్చు మీరు. దీని వీడియో క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను ఎలా కనెక్ట్ అవ్వాలి. ఇది యాప్ ఈజీ క్లౌడ్ అనమాట. ఇది ఇక్కడ సైరన్ కోసం ఇది ఇచ్చారనమాట. ఇది సైరన్ మీకు ఇక్కడ నుంచి వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇన్బుల్డ్ స్పీకర్ అనేది ఉంటుంది. మీ మొబైల్లో ఈజీ క్లౌడ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కెమెరా మీద బార్కోడ్ని స్కాన్ చేస్తే ఈ విధంగా వస్తుంది మీకు. కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఆఫీస్ నేమ్ అంటే మీరు ఏదో ఒకటి నేమ్ అనేది ఇవ్వచ్చు అనమాట. నేమ్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కెమెరా అనేది ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ మీరు అన్నీ అలో చేయండి. అలో చేసిన తర్వాత మీకు సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఎంత ఉంది ఏంటనేది మీకు చూపిస్తుంది. ఈ విధంగా మీకు కెమెరా అనేది చాలా సింపుల్గా యాడ్ అవుతుంది. మీకు అలా ఇచ్చిన తర్వాత స్టార్టింగ్లోనే వైఫై పాస్వర్డ్ కూడా అడుగుతుంది అనమాట. వైఫై పాస్వర్డ్ కూడా ఇచ్చేసుకుంటే ఈ కెమెరా మీకు యాడ్ అవుతుంది సక్సెస్ఫుల్గా. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా కెమెరా చాలా సింపుల్గా యాడ్ చేయొచ్చు. చూడండి ఒకసారి. ఇక్కడ 2 స్క్రీన్స్ వస్తున్నాయి కదా, ఇది లింకేజ్ కెమెరా అనమాట. దానికోసం 2 స్క్రీన్లు రావడం జరిగింది. సో మేము ఏం చేసుకున్నామంటే ఈ పైపు తీసుకుని పైప్కి కెమెరా అనేది ఇన్స్టాల్ చేసి కొంచెం హైట్లో పెట్టడం జరిగిందనమాట. ఆ పైప్కి ఎలా పెట్టాం ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇది ఫామ్ హౌస్ అనమాట. దానికోసం ఇది ఈ విధంగా పైప్ అనేది మేము ప్రిపేర్ చేసుకున్నాం. ప్రిపేర్ చేసుకుని ఇది ఏ విధంగా తిరుగుతుంది. ఇది ఈ లెన్స్ ఏమో ఈ విధంగా ఉంటుంది. అలాగే ఫిక్స్ లెన్స్ ఒకటనమాట. సో ఈ విధంగా మేము పెట్టుకోవడం జరిగింది కెమెరా అనేది. చూడండి ఫ్రెండ్స్, బాగా హైట్లో వీళ్ళు ఏంటంటే చుట్టూ ల్యాండ్ ఎంత కనిపించారన్నారు. దానికోసం ఈ హైట్లో
పెట్టుకోవడం జరిగింది. మీరు ఎప్పుడు ఏంటంటే ఇక్కడ వస్తుంది సార్ బటన్ అది. తక్కువ హైట్ ఉండడం బెస్ట్ అనమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీకు ఐఫోన్ ట్యాబ్లో ఈ విధంగా ఉంది. అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ. ఇందులో మొత్తం రేంజ్లో ఉంది. బాగుందండి, క్వాలిటీ బాగుంది, చాలా బాగుందండి. ఇదే బాగా వాడుతుందండి. ఇదే వాడతాను. ఇంక పైన దీన్ని వాడాలి. దాని మీద క్లిక్ చేయండి సార్, పెద్దది అవుతుంది ఒకటే. బాగుంది కదా, క్లారిటీ చాలా బాగుందండి. బోర్ ఒకటి ఇంకా తిరగదా? ఇంకా తిరిగింది కదా నీ దొరకు తిరుగుతుంది సార్. తిరగట్లేదు ఇప్పుడు.